ఉమ్మడి ఏపీ నుంచి ఒక సెంటిమెంట్ నడుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించే పార్టీ అధికారంలోకి వస్తుంది. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు ఈ జిల్లాలపై దృష్టి పెడతాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. అయితే టీడీపీ జనసేన కూటమి ఇక్కడ ఏకపక్ష విజయం దక్కించుకుంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆ రెండు పార్టీల ఆశావాహులు ఇక్కడ అధికం. దీంతో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెజారిటీ సీట్లను జనసేన ఆశిస్తూ ఉండటంతో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన 14% ఓట్లను సాధించింది. ఇదే జిల్లాలోని రాజోలు నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. అందుకే ఈసారి మెజారిటీ సీట్లను ఆశిస్తోంది. 6 నుంచి 8 వరకు ఎమ్మెల్యే స్థానాలను జనసేనకు కేటాయించాలని పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాజోలు రాజనగరంపై పవన్ స్పష్టమైన ప్రకటన చేశారు. వీటికి రాజమండ్రి రూరల్, ముమ్మిడివరం సీట్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తపేట, రామచంద్రాపురం వంటి స్థానాల్లోనూ జనసేన పార్టీ ఆశావాహులు పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే జనసేన ఆశిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలు ఉన్నారు. వారికి ఎలా సముదాయిస్తారు, ఎలా సర్దుబాటు చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన ఆ స్థానాన్ని వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయనను కాదని జనసేనకు టికెట్ కేటాయిస్తే రెబల్ గా మారి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ముమ్మడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఉన్నారు. ఆ సీటును సైతం జనసేన ఆశిస్తూ ఉండటంతో బుచ్చిబాబు పరిస్థితి ఏమిటి అన్నది తెలియటం లేదు. మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో పొత్తుల అంశం రెండు పార్టీల మధ్య సంక్లిష్టత ఉంది. దీనిపై పవన్, చంద్రబాబు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో చూడాలి. ఇప్పటికే పవన్ కాకినాడలో వరుసగా సమీక్షలు చేశారు. మెజారిటీ నియోజకవర్గాల విషయంలో ఒక స్పష్టతకు వచ్చారు. చంద్రబాబుతో తుది ఆలోచన చేసి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అప్పటి వరకు రెండు పార్టీల నేతలకు టెన్షన్ తప్పదు.